ఏదైనా ఒక నేరానికి సంబంధించి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా ఉంటారు. అది ఇతర కారణాల వల్ల అయ్యుండొచ్చు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ప్రెషర్ వల్ల అయ్యుండొచ్చు. లేదా పోలీసులే కావాలని కాలయాపన చేస్తూ ఉండొచ్చు. లేదా ఇది సివిల్ మ్యాటర్, మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి కూడా చెప్తూ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి లీగల్ దారులు ఏంటి, లీగల్గా ఉన్నటువంటి డోర్స్ ఏంటి అనేది చూద్దాం. సో మొదటిగా బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 173 క్లాస్ 4 ద్వారా మీరు ఏ కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వెళ్ళారో అదే కంప్లైంట్ని, రాతపూర్వకంగా ఉన్నటువంటి కంప్లైంట్ని ఎస్పీ ఆఫీస్కి రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు, లేదా మీరే సొంతంగా వెళ్ళేసి రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత ఎస్పీ గారు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి దర్యాప్తుని తానే స్వయంగా చేస్తారు, లేదా తన కింద ఉండేటటువంటి సబార్డినేట్ ఆఫీసర్స్కి ఇచ్చి వెరిఫై చేయమంటారు. అలాగే వాళ్ళని ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పర్యవేక్షణను కూడా పరిశీలిస్తూ ఉంటారు.